హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు చాలా టేస్టీగా సింపుల్గా మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఈ కర్రీ చాలా తక్కువ టైంతో ప్రిపేర్ చేసుకునేయచ్చు. చాలా ఈజీ కూడా, మరి అంతే టేస్టీ. సో ఈ కర్రీకి మునక్కాయలు ఇలా థిక్గా ఉండాలా, ఇలా ముదిరింటే మన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా చూసి ఈ కర్రీకి వాడండి. అంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ మునక్కాయల్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొనేయండి. ప్యాన్ వేడైందే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొనేయండి. కొంచెం సాసులు యాడ్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ని కరివేపాకుని యాడ్ చేసుకొనేస్తాం. యాజ్ యూజువల్ ఆనియన్స్ త్వరగా కుక్ అయ్యే కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేయండి. ఇప్పుడు కొంచెం క్రష్ చేసిండే తెల్లగడ్డని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా కుక్ అయిన తర్వాత మనం టమాటో యాడ్ చేసుకొని ఇస్తాం. ఆనియన్ టమాటోస్ బాగా కుక్ అవ్వాలి, అప్పుడే మన కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది 2 మినిట్స్ బాగా కుక్ అవని. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత దీంట్లో మనం పసుపు యాడ్ చేసుకొని కొంచెం చిల్లీ పౌడర్ మరి 2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొనేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేయండి. 1 మినిట్ అలా కుక్ అవని. ఇప్పుడు మునక్కాయలను యాడ్ చేసుకొని మిక్స్ చేసేయండి. త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసేస్తాం. ఇప్పుడు టేస్ట్ చూసుకొని దీనికి కావాల్సితే కొంచెం సాల్ట్ లేదంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇది 5 మినిట్స్ కుక్ అవని. ఇప్పుడు ఈ కర్రీలో 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసిన వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందనేసి మాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఇది మూతేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసేస్తాం. మునక్కాయలు హాఫ్ కుక్ అయిన తర్వాత దీంట్లో పచ్చి శనగింజల్ని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకొనేయండి. ఇప్పుడు ఇది మరొక 5 మినిట్స్ ఉడకని, లేదంటే మునక్కాయలు కుక్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. కర్రీ చాలా వాటరీగా లేదంటే మరి తిక్కగాను ఉండకుండా ఈ మరి కన్సిస్టెన్సీలో పెట్టుకోండి. ఇప్పుడు మునక్కాయలు బాగా కుక్ అయిపోయింది, మన కర్రీను రెడీ అయిపోయింది. ఇలా మీరు చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునేయచ్చు.
ఈ వీడియో మీకు నచ్చింటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఇంకొక మంచి రెసిపీతో మీట్ అవుతాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.